నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి వీడియో బ్రెడ్ స్వీట్ అండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టైం లేనప్పుడు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బ్రెడ్ సైజెస్ని తీసుకొని ప్యాన్ పైన పెట్టుకోండి. ఒకవైపు మంచిగా కాలాక మరోవైపు ఇలా టర్న్ చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్స్ని. ఈ విధంగా 2 వైపులా కాలాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి, రెండింటిని కూడా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి కాచి చల్లార్చిన 1 కప్పు పాలను వేసుకోండి. 1 కప్పు పాలు వేసుకొని ఇవి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోండి. మీరు తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువగా వేసుకోండి. 2 ఇలాచీలను కూడా దంచి వేసుకొని ఒకసారి కలుపుకోండి. షుగర్ కరిగేలోపు మనము 1/2 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కలుపుకోండి. ఉండలేమి లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మన పాలలో వేసిన షుగర్ ఉంది కదా, అది పూర్తిగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ పాలు అనేది కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. తొందరగానే 2-3 నిమిషాల్లో చిక్కబడతాయి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొద్దిగా ఇలా చిక్కబడితే సరిపోతుంది. మళ్ళీ చల్లారేలోపు చిక్కగా అయిపోతాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, దాన్ని ఒక బ్రెడ్ 4 ముక్కలు అయ్యేలాగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని మనం మిల్క్ ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడే పాలలోకి వేసుకొని దీనిపైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నారంటే మన సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ స్వీట్ రెడీ అండి. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసుకునే స్వీట్ ఇది. మీకు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.